అందుకే ఇప్పుడు జనరల్ గా నేను చెప్పేదంతా ఎట్లా ఉంటది అంటే, మనం ఏదన్నా మాట్లాడుకునేటప్పుడు ఇంట్లో గోడ మీద బల్లి కిక్ కిక్ అన్నది అనుకో, అప్పుడు మనం ఏమంటాం సత్యం అని డైరెక్ట్ గా చెప్తాం కదా. అది నిజం, శాస్త్రం కూడా అది యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ సైన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఏంటంటే ఒప్పుకోదు. మనం చెప్పేదేమో అట్లా ఉంటది. ఓకే, సరే, ఇప్పుడు ఇది నిజం అని నేను ప్రూవ్ చేయాలి అంటే లాస్ట్ వరకు విను. అయితే మనం ఇప్పుడు శబ్దం గురించి విన్నాం కదా, ఇప్పుడు స్పర్శ గురించి విన్నాం. స్పర్శ అంటే ది టచ్ ఒకటే కాదు, స్కిన్ తో సంబంధం ఉన్నది ఒకటే కాదు, వేడి, గాలిలో ఉన్న తేమ, ఇది కాకుండా మన లోపట ఉండే నొప్పి, మనకుండే ఒత్తిడి. అంటే మనం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా చెవులు గడలు పడిపోతాయి. ఎందుకు? మనకేం తెలియలేదు కదా ప్రెషర్ అయినా కానీ చెవులు అంటే బాడీ అనేది ఆటోమేటిక్ గా రెస్పాన్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ మనం ఒకసారి వేడి వేడి అన్నంలో చేపట్టి చొర్రం అంటది అని చెప్పేసి అంటాం మనం. ఓకే, కానీ ఉఫ్ అని వదిన తర్వాత మళ్ళీ అదే అన్నంలో చేయబెడతాం. ఆ మధ్యలో ఎంత తగ్గిపోతుంది భయ్య టెంపరేచర్? కానీ నీ బాడీ ఆటోమేటిక్ గా ఒక సిగ్నల్ ఆల్రెడీ తీసుకుంది. అక్కడ హీట్ ఉన్న వస్తువుని నువ్వు కంపల్సరీ టచ్ చేయాల్సింది. దాని ప్రకారం నీ బాడీ రెడీ అయిపోతుంది. ఆటోమేటిక్ గా నీ రెస్పాన్సివ్ సిస్టమ్ అనేది రెడీ అయిపోతుంది. అంటే నీకు రోజులో వచ్చే రిఫ్లెక్టివ్ సెన్సార్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా బాడీలో రెడీ అయిపోతుంది. అది ఆ రెడీ అవ్వడానికి నీకు కేవలం స్పర్శ అనేది నీకు స్కిన్ కే కాదు, నీ బాడీలో ఉన్న ఫ్లో కి సంబంధించింది. ఎందుకు ఫ్లో అంటే, మనం ఇప్పుడు శబ్దం అనేది ఆకాశం, స్పర్శ అనేది శబ్దం, స్పర్శ అనేది వాయువు. వాయువు అంటే కేవలం గాలొక్కటే కాదు, ప్రసరించే ప్రతిదీ. అంటే టెంపరేచర్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రసరిస్తుంది, నదులు ప్రసరిస్తున్నాయి, బ్లడ్ ప్రెషర్, నాడులు ప్రసరిస్తున్నాయి. ఆ స్పర్శ, ప్రతి స్పర్శకి నీకు తెలియకుండానే నీ బాడీలో ఒక రెస్పాన్సివ్ సిస్టమ్ ఉంటది. అట్లా నీ చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో ఒక రెస్పాన్సివ్ సిస్టమ్ ఉంటది. అయితే ఇప్పుడు నువ్వు ఇదంతా వదిలేసి మరి బల్లిని ఎందుకు పట్టుకున్నావు భయ్యా అంటే చెప్తా. ఇప్పుడు లైట్ డిటెక్టివ్ సిస్టమ్ అని ఉంటది కదా, పాలిగ్రఫీ, గాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్, జిఎస్ఆర్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన లోపల ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టే మన బాడీ కూడా రెస్పాన్స్ అవుతా ఉంటది. అంటే ఇప్పుడు నువ్వు నిజం చెప్పేటప్పుడు ఏంటంటే బేసికల్లీ హ్యూమన్ టెంపరేచర్ విల్ గో డౌన్, అంటే కొంచెం కూల్ అవుతారు. వెన్ యూఆర్ సేయింగ్ ఎ లై, ఆటోమేటిక్ గా టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అట్లా డిఫరెంట్ సిస్టమ్స్, అంటే ఫ్లో సిస్టమ్ ఎట్లున్నది వీటిని బట్టి పాలిగ్రఫీ అనేది ఒక గ్రాఫ్ ఇస్తా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన బాడీలో ఉన్న ఎగ్జిస్టింగ్ టెంపరేచర్ నుంచి నిజం చెప్తున్నప్పుడు చేంజ్ అయ్యే లిటిల్ బిట్ కూల్ టెంపరేచర్ ని సెన్స్ చేసే, అంటే బయో సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అదే గోడ మీది బల్లి. ఇప్పుడు ఈ గోడ మీద బల్లి ఎందుకు అరుస్తుంది భయ్ అంటే, రిఫ్లెక్స్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో కొన్ని మనకు తెలియకుండానే చేస్తాం. అంటే వేడి దాన్ని ముట్టుకున్నప్పుడు అన్నది ఎలా అయితే వచ్చిందో, నిన్న ఎవరైనా చెక్కిలి గిల్ చేసినప్పుడు నువ్వు నవ్వుతావు. ఎందుకు నవ్వుతావు అన్నది నీకు కూడా తెలియదు. ఆపాలనుకున్న చెక్కిలి గింత చేసినంత సేపు నువ్వు ఆపుకోలేవు. అదే నీ కోల్డ్ టెంపరేచర్ కనుక రాగానే సెన్స్ చేసిన దానికి నువ్వు ఎందుకు నవ్వినవో ఎట్లా తెలియదు, దానికి అరవడం కూడా అట్లా తెలియదు. దీన్ని బేస్ చేసుకునే నీ పాలిగ్రఫీ అనేది చేసింది. దీనికి సైన్స్ యాక్సెప్ట్ చేస్తుందా అంటే యాక్సెప్ట్ చేసినట్టుగా ఒప్పుకోదు. కానీ దెర్ ఈస్ ఎ సిస్టమ్ కాల్డ్ బయోమిమిక్రీ సిస్టమ్స్. ఇవేంటి అంటే, ఇప్పుడు మన సోనార్ సిస్టమ్ అనేది గబ్బిలం నుంచి తీసుకున్నట్టు, అండర్ వాటర్ సోనార్ సిస్టమ్ అనేది వేల్స్ నుంచి, డాల్ఫిన్స్ నుంచి తీసుకున్నట్టు, ఇలా తామర పువ్వు నుంచి, స్పైడర్ నుంచి, ఈవెన్ బల్లి కాళ్ళ నుంచి, అదెసివ్స్ ని కానీ, ఇట్లా there are many chemicals, many innovations have been happened by understanding the nature. ఓకే, సో నీ గోడ మీద ఉన్న బల్లి నువ్వు నిజం చెప్తున్నప్పుడు మాత్రమే దానికి చెక్కలు గింతలాగా అయ్యి అరుస్తుంది. అది ఇంత మైన్యూట్ డెప్త్ లో గనక చెక్ చేసిన నా శాస్త్రంని నీకు ఏం తెలియదు అని చెప్పేసి నువ్వు ఎప్పుడో 1931 లో పాలిగ్రఫీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే గౌలి శాస్త్రంలో రాస్తే అది తప్పంటావు. ఓకే, నా శాస్త్రం చెప్పింది ఏదైతే ఉందో అది మూఢనమ్మకం కాదు భయ్యా. ఎస్, వస్తా, మళ్ళీ క్యాలెండర్ కి వస్తా.